ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అందరికీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి ఎమ్మిగనూరు విద్యుత్ లీడర్స్ వారి సమస్యలను వివరిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం అందుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేస్తామని హామీ ఇచ్చారు. రూపాయల వరకు ఉద్యోగాలు వచ్చే కంపెనీలు అన్ని పెద్ద కంపెనీలు 17 కంపెనీలు వస్తున్నాయి. దయచేసి ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి నేను ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు కూడా మా కమిషనర్ గారికి నేను ఇంకా తృప్తిగా లేను. మా కమిషనర్ గారు కూడా మన రాత్రి నేను అర్ధరాత్రి 12 గంటలకు ఎమ్మెగనూరుకి వచ్చాను. రాత్రే నిద్ర లేపుదాం అనుకున్నా కమిషనర్ గారిని. ఊర్లో ఉండే కుక్కలన్నీ మార్కెట్ దగ్గర ఉన్నాయి. ఈసారి కుక్కలు కనిపించినాయంటే కమిషనర్ గారు నేను పబ్లిక్గా చెప్తున్నా, మీరు కనిపించారు. ఇక నేను ఫైనల్ డెసిషన్ చెప్తున్నా, ఎమ్మెగనూరు టౌన్లో కుక్కలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వార్డులో కానీ ఎక్కడన్నా కానీ మీరు దశల వారీగా చేస్తామన్నారు. రాత్రి నాకు విచిత్రంగా ఎదురు మార్కెట్ దగ్గర అయితే నా బండి పోవడానికి కూడా ఇబ్బంది. కుక్కలు విపరీతాన్ని కంప్లీట్గా ఇది చేయండి, పంపించండి. చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు వార్డులో కొన్ని తగ్గినాయి, వార్డులో కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కంట్రోల్ చేసేసరికి మెయిన్ రోడ్డుకి వస్తున్నాయి. మెయిన్ రోడ్డు మైనారిటీ కాలనీకి పోతున్నాయి. మైనారిటీ కాలనీ వేసరికి మళ్ళీ మిలిటరీ కాలనీకి వస్తున్నాయి. ఇది నెలలో మళ్ళా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. అప్పుడు నీవు కన్నడలో అడిగితే కన్నడలో ఇప్పుడు కన్నడలో అడిగితే కదా ఇప్పుడు అదే కన్నడ నేను కొంచెం మా శివకుమార్తో కన్నడ నేర్చుకోవాలి కొద్దిగా. నాకు దగ్గరికి వచ్చినారు ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే. మళ్ళీ ఈరోజు మోహన్ రెడ్డి గారు నా తండ్రి గారు నేర్పించిన సంస్కృతి ఏమి, ఇంటింటికి పోవాలా, ఓడినా గెలిచినా ఎమ్మెగనూరు ప్రజలందరూ రుణం తీర్చుకోవాలా. ఇప్పుడు మీరు గెలిపించారు, గెలిపించిన దానికి నేను మీకు సేవ చేయడానికి ఉన్నాను తప్ప ఈ ప్రభుత్వంలో ఏం చేయాలని చేస్తాం. మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం. ఒకరోజు నన్ను కాపాడాలన్నా ఒకరోజు నన్ను కాపాడుకున్నారు.